తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్ సర్టిఫికేట్ మంజూరుకు డబ్బులు అడుగుతున్నారని ఓ మహిళ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది. తెనాలి రామలింగేశ్వరపేటలోని టీడీపీ ఆఫీసులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఆలపాటికి అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలోని చిన్న రావూరికి చెందిన ఓ మహిళ ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కు తన కుమారుడితో సహా వచ్చి ఎమ్మెల్సీ ఆలపాటికి తన గోడు వెళ్లబోసుకుంది. తన కొడుకుకి మాటలు రావని, పింఛన్ కోసం సదరన్ సర్టిఫికేట్ కు దరఖాస్తు చేసుకున్నామని, స్లాట్ బుకింగ్ తేదీ ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ 25,000 రూపాయలు డబ్బులు అడిగారని వాపోయింది. దీని మీద సీరియస్ గా స్పందిస్తూ ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు ఆరా తీయాలని పార్టీ నాయకులకు సూచించారు. పింఛన్ గురించి పెట్టాం కదా, ఆమె నెంబర్ పంపిస్తారు, కట్టిస్తాను సార్. నెంబర్ పంపిస్తారా? 10 గంటలు చేయండి, డబ్బులు లేవు అని చెప్పాను కదా సార్. మీకు నెంబర్ పంపిస్తలే మీరు సార్. మీరు నెంబర్ చెప్పండి, ఒకసారి మా అబ్బాయి రాసుకుంటాడు, డబ్బులు పంపిస్తాను. ఫోన్ ఎంత సార్? ఎంత కట్టమంటారు? ఎంత కట్టమంటారు సార్? మీరు చెప్పారు సార్, కానీ ఇంత కట్టి మాటలు రావు సార్. మాటలు రాకపోతే ఇక్కడ కొంచెం అప్పుడు చిన్న హాస్పిటల్ చూపెడితే రాలేదు మాటలు. అవి హాస్పిటల్ చూసి నాకు కాగితాలు తీసుకురామన్నారు. నేను ఎక్కువ డబ్బులు పెట్టి చూస్తే ఎక్కువ రూపాయలు వచ్చింది కదా సార్. ఇప్పుడు చూపించుకునే సొమ్ము లేదు, ఇప్పుడు కొంచెం ఇల్లు పని చేసుకొని ఏదో పిల్లలకి పోసేసుకున్నాను. డబ్బులు లేవు సార్, అందుకే కొంచెం ఫస్ట్ నుంచి మట్టి మైపు మాట్లాడు. డాక్టర్ పేరు చెప్పలేదు సార్. ఆయన కింద ఉంటాడు, ఆయన సతీ సార్. చూడలేదు సార్. సచి వాళ్ళు ఏదో సదరన్ సర్టిఫికేట్ అవి అక్కడ చేయించుకుంటే వాళ్ళు చేయించిపేట గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ రాశారు. అక్కడ రాస్తే అక్కడ వెళ్ళాము సార్. మీరు ఇటు కావాలి, ఇటు సంగతి పింఛన్ కావాలంటే వాళ్ళు ఏమో అందరికి చేశాడు. మాకు కూర్చోబెట్టాడు. మాకు కూర్చోబెట్టిన తర్వాత మాకు ఇది మాట వచ్చాడు. బయట మాకు రామగోతు ప్రశాంత్ బండి భగీరథ్ ఫోక్సో కేసులో